నమస్కారం. ఈరోజు మనము టెట్ ప్రీవియస్ పేపర్స్ డిస్కషన్లో భాగంగా 2018 జూన్ 11వ తేదీ జరిగినటువంటి సెషన్ 1 పేపర్ డిస్కస్ చేస్తున్నాము. లెట్ us స్టార్ట్ ద సెషన్. క్వశ్చన్ నంబర్ 91. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 73 degrees ఈజ్ 73 డిగ్రీల యొక్క పూరక కోణము. 73 డిగ్రీల పూరక కోణం. అసలు పూరక కోణము అంటే ఏంటండి? పూరక కోణాలు అని వేటిని అంటారు? ఏవైనా రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు అన్నమాట. సో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, దెన్ దోస్ టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి ఇక్కడ ఒక కోణం ఇచ్చారు మనకు 73 డిగ్రీలు అని. 73 డిగ్రీల యొక్క పూరక కోణం. సో దాని యొక్క పూరక కోణం అంటే 73 డిగ్రీలకి ఎంతో కొంత కలిపితే మనకు 90 డిగ్రీలు అవుతుందన్నమాట. సో ఆ కలపాల్సినటువంటి కోణం ఎంత అండి? టక్కని చెప్పేయచ్చు. 73 డిగ్రీలకి ఎంత కలిపితే 90 డిగ్రీలు అవుతుంది? ఎస్, 90 డిగ్రీలకి 90 డిగ్రీల నుంచి 73 తీసేసినా మనకు 73కి 90 కలిపినా వచ్చేటువంటిది 17 డిగ్రీలు అనమాట. సో కాబట్టి 73 డిగ్రీల పూరక కోణము 17 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 92. క్రింది వాటిలో సంపూర్ణ వర్గము పర్ఫెక్ట్ క్యూబ్ డైరెక్ట్గా అడిగేశారు. మనము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము అంటే మనకు ఖచ్చితంగా స్క్వయర్స్ ఒక 25 వరకు వచ్చిండాలి. అలాగే క్యూబ్స్ ఒక 10 వరకు మినిమం ఇంతవరకు ఖచ్చితంగా మనకు వచ్చి ఉండాలన్నమాట. కాబట్టి ఇప్పటివరకు నేర్చుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇవి నేర్చుకునే ప్రయత్నం చేయండి. వీటిల్లో ఐడెంటిఫై చేసినట్లయితే ఖచ్చితంగా మనము 512 అనేది ఒక ఖచ్చితమైన ఘనముగా చెప్పవచ్చు అనమాట. ఇది వచ్చి 8 యొక్క ఘనం అవుతుంది. 8 క్యూబ్ ఈక్వల్ టు 518. 8ని 3 సార్లు గుణించినట్లయితే మనకు 512 వస్తుంది. కాబట్టి అది ఖచ్చితమైన వర్గం అవుతుంది. ఈ రెండు కూడా ఖచ్చితమైన వర్గాలని చెప్పుకోవచ్చు. 14 ఏమీ కాదనమాట. ఓకే, లెట్ us see. CF of two numbers and LCM is given. One number is given and we are asked to find the other number. రెండు సంఖ్యల గసాకా ఇచ్చారు 4, కసాగు ఇచ్చారు 24. అందులో ఆ రెండు సంఖ్యలలో ఒక సంఖ్య ఇచ్చారు 8, మరొక సంఖ్య ఎంత అని అడిగారు అనమాట. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ సంఖ్యలకు కసాగు గసాకాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం. రెండు సంఖ్యల యొక్క కసాగు గసాక మనకు కానీ తెలిసినట్లయితే వాటి మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాకా అవుతుందన్నమాట. ఇది వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం. సో అలా చూసినట్లయితే సంఖ్యలు మనకు తెలియదు కాబట్టి x ఇంటూ y అనుకుంటాము. కసాగు LCM ఇంటూ గసాకా HCF ఆర్ GCD ఏదన్నా అనుకోవచ్చు. సో కాబట్టి x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ G. x అందులో ఒక సంఖ్య ఇచ్చారు, ఒక సంఖ్య 8గా రాసుకుంటాము. ఇంటూ రెండవ సంఖ్య మనకు తెలియదు ఈజ్ ఈక్వల్ టు కసాగు ఎంత 24, కసాగు ఇంటూ గసాక ఎంత 4. సో మనకు కావాల్సినటువంటి రెండవ సంఖ్య y ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 4 బై 8. 8 గుణిస్తాం కాబట్టి వస్తే భాగిస్తుంది. 8 1 8 3. సో y ఈజ్ ఈక్వల్ టు 3 4 12. సో మనకు కావాల్సిన రెండవ సంఖ్య సెకండ్ నెంబర్ ఈజ్ 12. ఆప్షన్ నెంబర్ 3 అన్నమాట. నెక్స్ట్, రమా వయస్సు 37 సంవత్సరాలు. వాళ్ళు చెప్పేశారు రమా వయస్సు 37 సంవత్సరాలు. సీతా వయస్సు రమా వయస్సు కంటే 18 సంవత్సరాలు ఎక్కువైనా సీత వయసు సంవత్సరాలు ఎంత? సో ఇది డైరెక్ట్గా అడిగారు, ఇక్కడ ఏం లేదు ఇంకా. సో మనకు రమా వయసు మనకు తెలుసు ఇక్కడ ఎంత అంటే 37 ఇయర్స్, 37 సంవత్సరాలు. ఓకే, మరి ఇక్కడ ఏం చెప్పారా అంటే సీత వయస్సు ఎంత అని చెప్పారు? సీత వయస్సు రమా వయస్సు కంటే, సో ఫస్ట్ రమా వయస్సు కంటే ఎక్కువనా తక్కువనా? ఎక్కువ కాబట్టి ప్లస్. ఎంత ఎక్కువ? 18 సంవత్సరాలు ఎక్కువ. తక్కువ అని అంటే మనము మైనస్ చేసి ఉంటాం అన్నమాట. సో ఎక్కువ కాబట్టి కూడాల్సి ఉంటుంది, 18 సంవత్సరాలు ఎక్కువ. సో
ఇప్పుడు మనకు అడిగింది సీతా వయసు కాబట్టి రమా వయసు వచ్చి ఇక్కడ మనకు ఉంది 37. సో 37 + 18 ఎంత అవుతుందండి? 55 సంవత్సరాలు అవుతుంది అనమాట. 55 ఇయర్స్ అనేది ఎవరి వయసు? సీతా వయసు. ఆప్షన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 95. 96 సెంటీమీటర్లు పొడవు గల దారమును 6 సమాన భాగాలుగా విడగొట్టితే ప్రతి సమాన భాగపు దారపు పొడవు సెంటీమీటర్లలో. సో వెరీ థర్డ్ క్లాస్ క్వశ్చన్ ఇది. సో డైరెక్ట్గా మనం చెప్పచ్చు 96 సెంటీమీటర్లు పొడవు గల ఒక దారాన్ని ఏం చేయాలరా అంటే 6 సమాన భాగాలు చేయాలి. భాగాలు చేయడం అంటే భాగించడమే అనమాట. భాగాలు చేయడము అంటే భాగించడం, భాగించడం అంటే భాగాలు చేయడం. సో 6 భాగాలు చేయాలంటే 6తో భాగించాలి. అప్పుడు ఎన్నిసార్లు పోతుందండి? 16 సార్లు పోతుందన్నమాట. సో మనకు వచ్చేటువంటి ఇది ప్రతి దారపు పొడవు ఎంత ఉంటుందంటే ప్రతి భాగం యొక్క దారపు పొడవు 16 సెంటీమీటర్లు ఉంటుంది. ఆప్షన్ నెంబర్ 1 అవుతుందన్నమాట. ఒక చతురస్ర భుజము 7 సెంటీమీటర్లు. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ 7 సెంటీమీటర్స్. స్క్వేర్ అంటే చతురస్రము అంటే ఏమిటి? అన్ని భుజాలు సమానంగా గల ఒక చతుర్భుజం. అన్ని భుజాలు సమానంగా గల చతుర్భుజాన్ని మనం ఏమంటాము? చతురస్రము అంటాం అన్నమాట. సో దీంట్లో అన్ని భుజాల యొక్క కొలతలు సమానంగా ఉంటుంది. ఓకే, దీనికి ఒక భుజం పొడవు ఇచ్చారు. ఎంత అంటే 7 సెంటీమీటర్స్. అయితే దాని చుట్టూ కొలత ఎంత? టక్కని చెప్పేయచ్చు కదండి. సో అన్ని భుజాలు కూడా సమానం అని చెప్పుకున్నాం మనం కాబట్టి ఇది 7 7 7 7 ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి కొలత అన్నీ కూడుకున్నట్లయితే మనకు ఏమవుతుంది? 4 ఏళ్ళు 28 అవుతుందన్నమాట. ఆప్షన్ నెంబర్ 3. సో చుట్టూ కొలత పెరిమీటర్ ఏమవుతుందా అంటే ఫార్ములా 4a. మీరు 4a వేసుకొని 4 × 7 వేసి చేసినా సరే, లేదు ప్రతిదాన్ని ఇలా మనం రాసి చేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్గా మనకు అవగాహన ఉంటే చెప్పేయచ్చు. ఓరల్ మ్యాథ్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. ఒక పాఠశాలకు జూన్ మాసానికి మధ్యాహ్న భోజనం కొరకు 96 క్వింటాళ్ళ బియ్యం పంపిణీ జరిగింది. సో ఇక్కడ జూన్ మాసము అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. అది మనకు అవసరమా లేదో మనం చూద్దాం. పాఠశాల వారు ఆ బియ్యం నుండి 475 కిలోగ్రాముల బియ్యంను వినియోగించారు. సో ఇచ్చిందేమో 6 క్వింటాళ్ళు, ఉపయోగించింది 475 కిలోగ్రాములు, కేజీలు. అయితే వినియోగించకుండా ఉన్న బియ్యం ఎంత? కిలోగ్రాముల్లో అడిగారనమాట. సో ఇది మనకు మెయిన్గా అవసరమైంది. వాళ్ళు క్వింటాల్లో అడిగారా, కిలోగ్రాముల్లో అడిగారా అనేటువంటి విషయం మనము కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపిణీ చేసింది ఎంత? 6 క్వింటాళ్ళు. 6 క్వింటాల్. అసలు క్వింటాల్ అంటే ఎంత? 1 క్వింటాల్ ఈజ్ ఈక్వల్ టు 100 kgs. అదే 1000 కేజీలు ఏమంటారండి? టన్ అంటారు. కాబట్టి క్వింటాల్ అంటే 100 కేజీలు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి బియ్యం ఎంత అంటే 6 కేజీల బియ్యం ఇచ్చారన్నమాట. 6 క్వింటాల బియ్యం ఇచ్చారు. సో 6 క్వింటాల్ అంటే 1 క్వింటాల్ 100 కేజీలు. మరి 6 క్వింటాల్ ఎంత అండి? 600 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. మరి వినియోగించింది ఎంత అండి? 475 కిలోగ్రాములు కేజీల బియ్యం వినియోగించారు. సో ఇప్పుడు మనకు ప్రమాణాలు ఒకటిగా ఉన్నాయి కాబట్టి తీసివేసేయచ్చు. 600లో 475 పోతే 125 కేజీల బియ్యం అనేది ఇంకా నిల్వ ఉందన్నమాట. సో వినియోగించకుండా ఉండేది ఎంత? 125. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ 98. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7/12 ఈజ్ సంకలన విలోమము. సో సంకలన విలోమము, గుణకార విలోమము అనేటువంటి ప్రశ్నలు ప్రతి టెట్లో కూడా రిపీట్ అవుతుంది, మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సంకలన విలోమం అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, a ప్లస్ ఆఫ్ మైనస్ a ఈక్వల్ టు 0. అంటే ఏదన్నా ఒక సంఖ్యకు ఏమి కలిపితే మనకు సంకలన తత్సమం వస్తుందో అదే దాని యొక్క సంకలన విలోమం అవుతుంది. 0ను సంకలన తత్సమం అంటారు. కాబట్టి ఇప్పుడు 2కు ఏమి కలిపితే మనకు 0 అవుతుందండి? 2కు ఏమి కలపాలి అంటే ఖచ్చితంగా మనం కలపాల్సింది -2, అప్పుడే మనకు అది 0 అవుతుంది. కాబట్టి 2కు 2 యొక్క సంకలన విలోమం -2 మరియు -2 యొక్క సంకలన విలోమము 2 అవుతుందన్నమాట. ఆ రకంగా 7/12కు ఏమి కలిపినట్లయితే మనకు 0 వస్తుంది, ఖచ్చితంగా మనం కలపాల్సింది దాని యొక్క సంకలన విలోమం ఎంత? -7/12.
సో మనకు కావాల్సినటువంటి సంకలన విలోమం -7/12 ఆప్షన్ నెంబర్ 3. సంకలన విలోమము అన్నప్పుడు జస్ట్ గుర్తు మారిస్తే సరిపోతుంది అన్నమాట. 4.7 బార్ను p/q రూపంలో, సో వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. 4.7 బార్ను p/q రూపంలో రాయడం. ఈ 4.7 బార్ను మనము ఒక అంతము కానీ ఆవర్తనమయ్యే దశాంశం అంటాం అన్నమాట. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. దాన్ని p/q రూపంలోకి మార్చడానికి మనకు 2 పద్ధతులు ఉన్నాయి. 2 ఒకసారి చూద్దాము. ఫస్ట్ సాంప్రదాయ పద్ధతి, x ఈజ్ ఈక్వల్ టు 4.7 బార్. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు నేను 4.7777 అని రాసుకోవాల్సి ఉంటుంది. ఇది అండ్ సో ఆన్. బార్ అంటే పునరావృతం అవుతూ ఉంటుంది అన్నమాట, బార్ కింద ఉన్నటువంటి అంకెలు. సో కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఇది. కాబట్టి ఇక్కడ అవధి చూసినట్లయితే ఎన్ని అంకెలు మనకు పునరావృతం అవుతుంది? ఒక అంకె. కాబట్టి 1 తర్వాత ఒక 0 అంటే 10^1 అవుతుంది అనమాట. 10^1 అంటే 10. 10 చేత మనము ఈ సమీకరణాన్ని కానీ గుణించినట్లయితే మనకేమొస్తుంది? 10x ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని కూడా మనం 10తో గుణించినట్లయితే 47.7777 అవుతుంది. మనం లాస్ట్ సెషన్స్లో చెప్పుకున్నాము, 10 చేత గుణించేటప్పుడు పాయింట్ కుడివైపుకు జరుగుతుందని చెప్పుకున్నాము. అదే భాగిస్తే ఎడమవైపుకు జరుగుతుంది. సో కాబట్టి ఇది దీంట్లో నుంచి మళ్ళీ పైన ఉన్నటువంటి ఆ సమీకరణాన్ని తీసేసినట్లయితే 4.7777 అని సో ఆన్ అవుతుంది. సో తీసేసినట్లయితే 9x ఈజ్ ఈక్వల్ టు 43.0000 కాబట్టి వదిలేస్తాము. x ఈజ్ ఈక్వల్ టు 43/9. సో x అంటే మనం 4.7 బార్ కాబట్టి 4.7 బార్ ఈజ్ ఈక్వల్ టు 43/9 అవుతుంది అనమాట. ఓకే, ఇలా డీటెయిల్ ప్రాసెస్ చేయొచ్చు. కానీ మనము ఇప్పుడు అలా చేయకుండా ఒక షార్ట్ కట్ మెథడ్లో చేస్తాం అన్నమాట. సో ఎలా చేస్తాం? 4.7 బార్ కాబట్టి 4.7 బార్ని మనము p/q రూపంలో రాయాలంటే సో ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని లవహారాలుగా రాసుకోవాలి. లవానికి ఏం చేస్తామరా అంటే పాయింట్ను బార్ను తీసేసి ఉన్నటువంటి అన్ని అంకెలను కలిపి రాసుకుంటాం అన్నమాట. అంకెలన్నీ ఏమున్నాయండి? 4, 7. సో దాన్ని కలిపి రాస్తాం. 4, 7 రాస్తే 47 అయింది. తర్వాత బార్ లేనటువంటి అంకెలన్నిటినీ రాయాల్సి ఉంటుంది. అన్నిటినీ బార్ లేనటువంటి అంకెలు ఏవి ఉన్నాయి? ఇక్కడ ఒక 4 మాత్రమే ఉంది కాబట్టి -4. సో ఫస్ట్ ఏం చేసినాము? బార్ పాయింట్ తీసేసి అన్ని అంకెలు రాసుకున్నాము, మైనస్ పెట్టి బార్ లేనటువంటి అంకెలు రాసుకున్నాము అన్నమాట. బై హారంని ఎలా ఫిలప్ చేయాలి? హారంలో బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9లు రాయాలి. బార్ కింద మనకు ఒకే ఒక అంకె ఉంది కాబట్టి ఒకే ఒక 9 వస్తుంది. సో దశాంశ భాగం మాత్రమే చూసాం మనం ఇప్పుడు. దశాంశ భాగంలో బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9లు రాయాలి. మరి అదే దశాంశ భాగంలో బార్ లేకుండా ఎన్ని అంకెలు ఉంటే అన్ని 0లు పెట్టాలి. మనకు బార్ లేకుండా దశాంశ భాగంలో ఒక 0 కూడా లేదు కాబట్టి, ఒక స్థానం కూడా లేదు కాబట్టి, ఒక అంకె కూడా లేదు కాబట్టి ఇక్కడ 0లు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది? 47 - 4 అంటే 43/9. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసింది అనమాట. ఈ 43/9 అక్కడనే వచ్చేస్తుంది 2 స్టెప్స్లో. సో ఆప్షన్ నెంబర్ మనకు 1 అవుతుంది. ఇక్కడ హారం ఒకసారి చెప్తాను మళ్ళీ. హారాన్ని చూసేటప్పుడు మనం ఏం చేయాలరా అంటే దశాంశ భాగం మాత్రమే చూసామన్నమాట. అంటే పాయింట్కి కుడివైపు ఉండేది. దశాంశ భాగంలో బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9లు పెట్టుకోవాలి. దశాంశ భాగంలో బార్ లేకుండా ఎన్ని అంకెలు ఉంటే అన్ని 0లు పెట్టాలి. ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు లేదు. ఒకవేళ 4.17 బార్ ఉంటే అప్పుడు మనకు దశాంశ భాగంలో బార్ లేకుండా కూడా అంకెలు ఉంది. దీన్ని ఎలా రాయాలి ఏంటి అనేటువంటి ఒక డీటెయిల్డ్ వీడియో మనకు మన ఛానల్లోనే ఆల్రెడీ ఉంచడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి చూడొచ్చు. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 100. చతురస్రాకార పొలం 1024 చదరపు మీటర్లు అయినా దాని భుజము మీటర్లలో. సో పొలం మళ్ళీ ఇక్కడ మనకు తెలుసు, చతురస్రాకారము అంటే ఖచ్చితంగా అన్ని భుజాలు సమానంగా ఉండేది. సో దాని భుజము మనము ఏగా తీసుకున్నట్లయితే వైశాల్యం ఇచ్చినారు వాళ్ళు. ఎంత అంటే చతురస్రం యొక్క వైశాల్యం, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత అంటే 1024 చదరపు మీటర్లు. సో 1024 మీటర్ స్క్వేర్. వైశాల్యం వాళ్ళే ఇచ్చేసినప్పుడు మనము ఖచ్చితంగా ఫార్ములాని ముందర వేసుకోమంటాం. సో వాట్ ఈస్ ఏ ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ స్క్వేర్? చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ లేదా భుజము ఇంటూ భుజము, భుజము స్క్వేర్.
సైడ్ స్క్వేర్ ఏదైనా రాసుకోవచ్చు. సో ఏ స్క్వేర్ వచ్చి 1024 అవుతుంది. అప్పుడు ఏ ఎంత స్క్వేర్ నాకు పంపించినట్లయితే అది రూట్ అవుతుంది. 1024 యొక్క వర్గమూలము ఎంత? సో 1024 యొక్క వర్గమూలం కనుక్కోవడానికి మనకు 3 పద్ధతులు ఉన్నాయి. సో మనము షార్ట్కట్ మెథడ్లో కనుక్కోవచ్చు, లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ప్రధాన కారణ విభజన పద్ధతిలో కనుక్కోవచ్చు, లేదా ఈ రకంగా డివిజన్ మెథడ్లో కనుక్కోవచ్చు. సో 3 3 9 పోతే 1 ఉంటుంది, నెక్స్ట్ 24, మళ్ళీ 3ని డబుల్ చేసుకుంటే 6, 4 రావాలి కాబట్టి 2 వేసుకుంటాము. సో 62 2ల 124 అవుతుంది, ఇది 0. సో ఎంత వర్గమూలం అంటే 32 అన్నమాట. సో ఈ భాగహారం యొక్క ప్రక్రియ కూడా మనకు వీడియో ఉంది. ఆ లింక్ యొక్క డిస్క్రిప్షన్ కూడా మనకు లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా కావాల్సిన వాళ్ళు చూడవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు 32. ఏ అంటే భుజము, వాళ్ళు అడిగింది మనకు భుజము మీటర్లలోనే అడిగినారు కాబట్టి 32 మీటర్స్, ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 101. ఏబిసిడి ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్. ఏబిసిడి ఒక చతుర్భుజము. అందులో ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి అన్నారు. ఏబి అనేది డిసికి సమాంతరంగా ఉంది. ఓకే. అండ్ ఏడి ఈజ్ ఆల్సో ప్యారలల్ టు బీసీ. ఓకే. ఏడి కూడా ఎట్లా ఉందిరా అంటే సమాంతరంగా ఉంది. సో ఇలా 2 జతలు సమాంతరంగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారండి? సమాంతర చతుర్భుజం అంటారు. ఇఫ్ 2 pairs of opposite sides are parallel, then we call it a parallelogram. సో ప్యారలోగ్రామ్ సమాంతర చతుర్భుజం అని చెప్పిన వెంటనే మనకు దాని యొక్క ప్రాపర్టీస్, లక్షణాలు అన్నీ రావాలన్నమాట. మనకు ఏంటి? ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి, ఎదుటి కోణాలు సమానంగా ఉంటాయి, ఆసన్న కోణాలు ఏమవుతాయి? సంపూరకాలు అవుతాయి అన్నమాట. అంటే అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అవుతాయి. సరే, ఇంకేమి ఇచ్చారు డేటా? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 degrees ఇచ్చారు. యాంగిల్ ఏ 50 degrees ఇచ్చారనమాట. సో ఎదుటి కోణాలు సమానం కాబట్టి ఈ సి కూడా 50 degrees అయిపోతుంది. మనకు అడిగింది సి కాదనమాట, బి అడిగారు. యాంగిల్ బి విలువ ఎంత అన్నారు. సో మనకు సమాంతర చతుర్భుజంలో ఏ బిలు ఏమవుతాయిరా అంటే ఆసన్న కోణాలు అవుతాయన్నమాట. సో ఏ అండ్ బి ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్. వాటి మధ్య రిలేషన్ ఏంటి? సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తము 180 degrees. అవి సంపూరకాలు. సమ్ ఆఫ్ adjacent angles of a parallelogram is 180 degrees because the adjacent angles of a parallelogram are supplementary. కాబట్టి ఈ రెండింటి యొక్క మొత్తము 180 degrees అవుతుంది, సంపూరకాలు. సో ఏ అయితే 50 degrees కాబట్టి బి మనం కనుక్కోవాలి. సో ఎంత అండి? 50కి ఎంత కలిపితే 180 వస్తుంది? టక్కని చెప్పేయచ్చు. 180లో 50 తీసేసినట్లయితే మనకు వచ్చేది 130 degrees కాబట్టి యాంగిల్ బి యొక్క కొలత 130 degrees అవుతుంది. సో ఆప్షన్ నెంబర్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 102. నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఫర్ ఏ స్కాలెన్ ట్రయాంగిల్ ఈస్. విషమబాహు త్రిభుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య. విషమబాహు త్రిభుజం అంటే ఏంటండి? వాట్ ఈస్ ఏ స్కాలెన్ ట్రయాంగిల్? నో 2 sides ఆర్ ఈక్వల్. ఏ 2 భుజాలు కూడా సమానంగా లేనటువంటి ఒక త్రిభుజంని విషమబాహు త్రిభుజము అంటాం. సో నో 2 sides ఆర్ ఈక్వల్. సో దర్ విల్ బి నో 2 sides విచ్ ఆర్ ఈక్వల్. ఏది సమానంగా ఉండదు అనమాట. 3 కూడా వేరువేరు కొలతలు కలిగి ఉంటుంది. వేరువేరు కొలతలు గలటువంటి ఇటువంటి త్రిభుజానికి మనము సౌష్ఠవ రేఖలు గీయలేము. మనకు ఎక్కడ గీసినప్పటికీ కూడా అది 2 సమాన భాగాలు ఏర్పరచవు. కాబట్టి మనకు సౌష్ఠవ రేఖ లేదు. సౌష్ఠవ రేఖ అంటే ఏదన్నా ఒక రేఖను మనం గీసినట్లయితే అది ఆ రేఖంబడి మనము మడత పెట్టినట్లయితే ఒక భాగం వచ్చి ఇంకో భాగం మీద కరెక్ట్గా పడాలన్నమాట. సో దాన్ని మనం సౌష్ఠవం అంటాము. ఈ రేఖని సౌష్ఠవ రేఖ అంటాం అనమాట, లైన్ ఆఫ్ సిమెట్రీ. కానీ ఇక్కడ అటువంటి ధర్మము ఉండదు. కాబట్టి దీనికి సౌష్ఠవ రేఖలు గీయలేము. కాబట్టి ఎన్ని రేఖలు ఉంటాయి అంటే 0. ద కాస్ట్ ఆఫ్ 6 books ఈజ్ 210 rupees. 6 పుస్తకాల ఖరీదు ఎంత అంటే 210 రూపాయలు. మరి 4 పుస్తకాల ఖరీదు ఎంత? ఐ థింక్ మోస్ట్లీ సెకండ్ క్లాస్ ప్రాబ్లం అయింటుంది ఇది. సో డైరెక్ట్గా చెప్పేయచ్చు మనము. 6 పుస్తకాల ఖరీదు 210 అయితే 4 పుస్తకాల ఖరీదు ఎంత? సో నోట్తో చేసి చెప్పేయచ్చు. ఎంత అండి?
సో యూ కెన్ డూ ఇట్ యూనిటరీ మెథడ్. 6 పుస్తకాలు ఖరీదు 210 అయితే ఒక పుస్తకం ఖరీదు ఎంత కనుక్కొని 4తో గుణించవచ్చు అనమాట. లేదు మనము 6 పుస్తకాలు ఖరీదు 210 కాబట్టి 4 పుస్తకాలు ఇంకా తగ్గుతుంది. సో పుస్తకాల సంఖ్య తగ్గినప్పుడు ధర కూడా తగ్గుతుంది. ఇది అనులోమానుపాతంలో ఉంది, డైరెక్ట్ ప్రపోర్షన్. కాబట్టి మనము ఏం చేస్తామని చెప్పుకున్నాము అంటే ఈ డైరెక్షన్లో వేసుకొని చేస్తామన్నమాట. సో అది ఏ అంకెలన్నా అయిపోయి మెయిన్గా ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఒక పద్ధతిలో వెళ్ళిపోవచ్చు. 6 ఒక్కట్లు. సో 6తో కాదు, డైరెక్ట్గా నేను 2తో కొడతాము. 2 3లు 2 2లు అండ్ అగైన్ 3 ఒక్కట్లు 3 70లు. సో 72 140. సో 4 పుస్తకాలు 140 రూపాయలు అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. LCM ఆఫ్ 20, 25, 30 ఈజ్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చను. 20, 25, 30ల కసాగు అడిగారు. కసాగు చేయడం డైరెక్ట్గా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మూడింటిని భాగించేటువంటిది నేను 5 తీసుకున్నాను. 5, 6. సో ఇప్పుడు మూడింటిని భాగించేటువంటి సంఖ్య లేదు కాబట్టి కనీసం 2 సంఖ్యలనన్నా భాగించాలి. సో 2తో 4ని భాగించవచ్చు. 5 పోదు కాబట్టి అలాగే ఉంచుకుంటాం. 2 3లు 6. సో ఇప్పుడు చూసినట్లయితే 5 2లు 10, 10 2లు 20, 25లు 100, 100 3లు 300. సో ఆప్షన్ నెంబర్ 2 అన్నమాట. కసాగు 300 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక బీజీయ సమాసం సమీకరణం ఇవ్వడం జరిగిందనమాట. వీ హ్యావ్ అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఈక్వేషన్ హియర్. సో దాన్ని మనం సింప్లిఫై చేసి ఎక్స్ విలువ కనుక్కోవాలి. సూక్ష్మీకరించి ఎక్స్ విలువ కనుక్కోవాలన్నమాట. సో ఏమి ఇచ్చారంటే 3x + 2 - 2x - 1 = 7. ఏం చేయాలి? 3x + 2 కాబట్టి x + 2ని 3తో గుణించాలి. 3x + 2 ఏమవుతుంది? 3x + 2 అవుతుంది కదండి. 3ని xతో గుణించిన తర్వాత 3ని 2తో కూడా గుణించాలి. సో 3 2s are 6 అవుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ చేసేటువంటి పొరపాటు ఇది. 3 × x 3x రాసి +2 రాసేస్తారు. సో ఆఫ్ అంటే బ్రాకెట్ ఓపెన్ అయిన తర్వాత 3తో గుణకారం స్టార్ట్ చేస్తే క్లోజ్ అయ్యేంత వరకు చేయాలన్నమాట. -2. ఇప్పుడు సో ఇది అయిపోయింది. తర్వాత -2తో నేను గుణించాలి. ఇదేని x - 1 అని. సో -2 × x, -2 × x ఏమవుతుంది? -2x. నెక్స్ట్ మళ్ళీ -2 × -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 1లు 2 = 7. ఇలా చేయాలన్నమాట. సో ఇప్పుడు సజాతి పదాలు 3x - 2x. సో 3x - 2x ఏమవుతుందండి? 3x లోంచి 2x తీసేసినట్లయితే మనకు x వస్తుంది. +6 + 2 ఒకే గుర్తున్నాయి కాబట్టి వాటిని కూడుకుంటాము. +8 = 7. సో 3x 2x వేరు గుర్తున్నాయి కాబట్టి తీసేసి పెద్ద గుర్తు పెట్టుకుంటాం. లేదా డైరెక్ట్గా 3x లోంచి 2x పోతే x అని చెప్పచ్చు. +8 నాకు పంపించినట్లయితే 7 - 8 x -1 అవుతుంది అనమాట. సో x -1 x విలువ అడిగారు కాబట్టి -1 ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. త్రిభుజాల సర్వసమానత్వం నుంచి ప్రశ్న ఇచ్చారనమాట. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఏబీసీ మరియు డిఈఎఫ్లు సర్వసమానము. సో ఈ గుర్తు కాంగ్రియంసీ అనమాట. కాంగ్రియంట్ టు అని చదవాలి, ఈజ్ కాంగ్రియంట్ టు అని చదవాలి. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. అంటే ఏబీసీ అనేటువంటి ఒక త్రిభుజము, డిఈఎఫ్ అనేటువంటి ఒక త్రిభుజము, ఈ రెండూ కూడా సర్వసమానంగా ఉన్నాయి. ఏంటి సర్వసమానం అంటే? సర్వసమానము అంటే ఆ త్రిభుజాల యొక్క 6 భాగాలు సమానము అని అర్థం. 6 parts ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏంటి 6 భాగాలు? త్రిభుజంలో 6 భాగాలు ఉంటాయి. ఏంటంటే 3 భుజాలు 3 sides అండ్ 3 యాంగిల్స్ 3 కోణాలు. ఇవి మొత్తం ఏమైపోతాయంటే సమానమైపోతుంది అన్నమాట. సో వాటి యొక్క సదృశ భాగాలు చూసినట్లయితే ఏబీ దేనికి సమానమవుతుంది? డిఈకి సమానమవుతుంది. మరి ఈ బీసీ సైడ్, బీసీ భుజము దేనికి సమానమవుతుందంటే ఈఎఫ్కి సమానమవుతుంది. ఏసీ దేనికి సమానమవుతుందని చూసినట్లయితే డిఎఫ్కి సమానమవుతుంది అన్నమాట. ఆ రకంగా 3 భుజాలు కూడా వాటి యొక్క సదృశ భుజాలకి సమానమవుతుంది. అలాగే
ఏ అనేటువంటి కోణం దేనికి సమానమవుతుందా అంటే డి అనేటువంటి కోణానికి సమానమవుతుంది. మరి బి చూసినట్లయితే దేనికి సమానమవుతుంది, యాంగిల్ ఈ అదే స్థానంలో ఉన్నటువంటిది సదృశ్యం ఆ స్థానంలోనే రావాలన్నమాట. మరి సి అనేటువంటి కోణము దేనికి సమానమవుతుందని చూసినట్లయితే ఎఫ్కి సమానమవుతుంది అన్నమాట. ఇవి సో ఈ త్రిభుజంలోని 6 భాగాలు రెండవ త్రిభుజంలోని సదృశ్య భాగాలు అదే 6 భాగాలకి సమానమైనట్లయితేనే ఆ 2 త్రిభుజాలు కూడా సర్వసమానము అని చెప్తామన్నమాట. వాటిని ఇలా సూచిస్తామన్నమాట. ఓకే, కాన్సెప్ట్ అది. మరైతే ప్రశ్న ఏంటి, యాంగిల్ ఏ 30 degrees, ఏ వచ్చి 30 degrees అన్నారండి. మరి అలాగే యాంగిల్ బి 45 degrees, బి వచ్చి 45 degrees అన్నారు. ఎఫ్ ఎంత అని అడిగారు. ఎలా చేయాలండి? సో ఏ 30 బి 45 కాబట్టి మనకు త్రిభుజంలో 2 కోణాలు తెలుసు కాబట్టి సి కోణము మనం కానీ కనుక్కున్నట్లయితే అది ఎఫ్కి సమానమవుతుంది. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి డైరెక్ట్గా ఏ వచ్చి మనకు డికి సమానమవుతుంది, బి వచ్చి ఈకి సమానమవుతుంది కాబట్టి ఇక్కడ 30 ఇక్కడ 45 రాసి ఇక్కడ ఎఫ్ కనుక్కోవచ్చు అనమాట. ఎలాగైనా చేయొచ్చు మనం. సరే చూద్దాం. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, ఇది కూడా మనము చేయాల్సిన పని లేదు, నోట్తో చెప్పేయాలి. 180 degrees అవుతుంది. కాబట్టి ఏ ఎంత 30 degrees ప్లస్ బి 45 degrees ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees 180 degrees అవుతుంది. సో 30 ప్లస్ 45 ఈజ్ 75 degrees ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 75 ప్లస్ 75 పంపించినట్టయితే మైనస్ 75 అవుతుంది. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 105 degrees అవుతుంది అన్నమాట. సో అది యాంగిల్ సి 105 కాబట్టి సి దేనికి సమానము, సి వచ్చి ఎఫ్కి సమానం అవుతుంది సదృశ్య సర్వసమాన త్రిభుజాల్లో. యాంగిల్ సి వచ్చి యాంగిల్ ఎఫ్కి సమానం కాబట్టి యాంగిల్ ఎఫ్ ఎంత అవుతుందండి, 105 degrees. ఆప్షన్ నెంబర్ 1 అర్థమైందండి. నెక్స్ట్ క్వశ్చన్, మీడియన్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఈజ్, మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్యగతము. సో మొదటి 10 ప్రధాన సంఖ్యలు ఏవండి అవి? మొదటి 10 ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17, 19 అండ్ 23 అండ్ 29 ఇవన్నమాట మొదటి 10 ప్రధాన సంఖ్యలు. మీకు 100 వరకు ప్రధాన సంఖ్యలు చెప్పడం వచ్చిండాలండి. ప్రధాన సంఖ్యలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది ఒక వీడియో మనకు మన ఛానల్లో ఉంది, ప్రైమ్ నెంబర్ ట్రిక్స్ మీద. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఉపయోగించుకొని దాన్ని నేర్చుకోవచ్చు. ప్రధాన సంఖ్యలు 100 వరకు గల ప్రధాన సంఖ్యల్ని గుర్తుంచుకోవడం ఎలా. సో ఇప్పుడు ఈ మొదటి 10 ప్రధాన సంఖ్యల ఏమడిగారు, మధ్యగతం ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్కి ఏం కనుక్కోవాలంటే మనం మీడియన్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ మీడియన్ కనుక్కోవాలన్నమాట. మధ్యగతము అనేటువంటి కాన్సెప్ట్ ఏంట్రా అంటే ఇచ్చినటువంటి రాసులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసి లేదా అమర్చి వాటిలో ఉండేటువంటి మధ్య విలువని తీసుకున్నట్లయితే అది ఆ రాసుల మధ్యగతం అవుతుందన్నమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ మనకు క్రమంలో ఉన్నాయి, ఆరోహణ క్రమంలో ఉన్నాయి. కాబట్టి ఇందులో ఉండే మధ్య రాశి ఏది చూడాలి మనం. వాట్ ఈస్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ? ఏం చేస్తాను నేను, ఈ పక్క ఆ పక్క ఎలిమినేట్ చేస్తూ వస్తాను, ఒక్కొక్క రాశిని వదిలేస్తూ వస్తాను అనమాట. నాకు మధ్యలో ఉన్న రాశిని కనుక్కోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నాకు 11, 13 2 రాసులు వచ్చినాయి మధ్యలోకి. మరి ఎలా ఇప్పుడు ఏం చేయాలి? మధ్యలో ఒకటి ఉంటే నేను చెప్పిండొచ్చు, 2 రాసులు ఉన్నప్పుడు ఏం చేయాలి? 2 రాసులు ఉన్నప్పుడు మధ్యగతము కావాలంటే ఆ 2 రాసుల యొక్క సగటు కనుక్కోవాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ద మీన్ ఆఫ్ దోస్ 2 వాల్యూస్. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో 2 రాసులను కూడినాను కాబట్టి బై 2 వేసాను అనమాట. సో ఏమవుతుంది, ఇది 24/2. 24లో సగము ఎంత అండి, 12. ఇంకా ఏం చెప్పచ్చు అంటే 11కి 13కి మధ్యలో ఉన్నటువంటి నంబర్ ఏది అనేసి మనం చూసినట్లయితే 12 సరిపోతుంది. సో పద్ధతి ప్రకారం ఇది అనమాట. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. ది కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3 అండ్ ది ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 ఈజ్ 45:x. ఇక్కడ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. 2:3 మరియు
4:5 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి. సో ఇక్కడ చూసినట్లయితే 4:5 యొక్క విలోమ నిష్పత్తి కనుక్కోవాలి ఫస్ట్ మనం. విలోమ నిష్పత్తి 4:5 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుందండి? 5:4. ది ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 ఈజ్ 5:4 అనమాట. ఇన్వర్స్ రేషియో 5:4. ఈ రెండిటి యొక్క ఏం కనుక్కోవాలి మనము? బహుళ నిష్పత్తి. సో 2:3 అక్కడనే ఉంది, 5:4 వచ్చింది. ఈ రెండిటి యొక్క బహుళ నిష్పత్తి మనకు కావాలి. అది ఎంత అంటే ఆ బహుళ నిష్పత్తి ఎంత అన్నారు? 45:x. ద కాంపౌండ్ రేషియో ఈజ్ 45:x. సో దీని యొక్క కాంపౌండ్ రేషియో ఎలా కనుక్కుంటాము? ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్. సో 2 × 5, సో 2 × 5 అలాగే వస్తుంది. ఈ చూసినట్టయితే 3 × 4 ఈజ్ ఈక్వల్ టు 45:x అవుతుంది. సో 2 5 10 3 4 12 ఈజ్ ఈక్వల్ టు 45:x. ఇప్పుడు ఏం చేయాలండి? ఎలా సాధించాలి దీన్ని? These two ratios are equal. Then we say these two ratios are, these four values are in proportion. ఈ రెండు నిష్పత్తులు సమానము కాబట్టి ఈ 4 రాశులు కూడా అనుపాతంలో ఉంటాయి. ఎప్పుడైతే అనుపాతంలో ఉంటాయో వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే అంటే అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ఈ రెండు నిష్పత్తుల్లో వీటిని అంత్యములు అంటారనమాట, ఎండ్ పాయింట్స్. అండ్ వీటిని మధ్యములు అంటారనమాట, మీన్స్. అవి ఎక్స్ట్రీమ్స్, ఇవి మీన్స్. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుందన్నమాట. అంటే సో పైన ఉన్నటువంటి వాటిని గుణించుకున్నట్లయితే 10 × x ఈజ్ ఈక్వల్ టు 12 × 45. 10 × x ఈజ్ ఈక్వల్ టు 12 × 45. సో ఇప్పుడు మనం x విలువ కనుక్కోవాలి. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సో 10 గుణిస్తాను కూడా పంపించినట్లయితే 12 × 45/10 అవుతుంది. సో ఇప్పుడు నేను క్యాన్సిల్ చేయాలి. 5తో చేసినట్లయితే 5 2s and 5 9s, 5 9లు. మళ్ళీ ఇప్పుడు 2తో చేసినట్లయితే 2 1లు 2 6లు. సో 9 6లు 54. సో డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అనమాట ఇది. 6th క్లాస్లో కనిపిస్తుంది మనకి. x ఈజ్ ఈక్వల్ టు 54. 8th క్లాస్లో కనిపిస్తుంది. 54 ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 109. ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక బీజీయ సమాసం ఇవ్వడం జరిగింది, బి ఈజ్ ఈక్వల్ టు కూడా ఒక సమాసం ఇవ్వడం జరిగింది. మనకు a + b కనుక్కోమన్నారు. వీ హ్యావ్ టు ఫైండ్ a + b. a అండ్ b అనేటువంటి 2 ఆల్జిబ్రాక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎలా చేస్తాం? హారిజాంటల్ మెథడ్, వర్టికల్ మెథడ్, 2 మెథడ్స్ ఉన్నాయి. a ఈజ్ ఈక్వల్ టు 5x². ఇవి రాసుకునేటప్పుడు మనం ఆర్డర్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో x² పదం తర్వాత x పదం రావాలి, తర్వాత స్థిర పదం రావాలి. కరెక్ట్గా ఆర్డర్లోనే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. b చూసినట్లయితే b కూడా ఆర్డర్లో ఉందా? ఎస్ ఉంది. x² కింద x² పదం రాయాలి, -2x అండ్ -7. ఓకే, సో ఆర్డర్. సో x పవర్ హైయెస్ట్ పవర్ ఇక్కడ ఉన్నట్లయితే x⁴ కాబట్టి తర్వాత x⁴1, తర్వాత x లేని పదం స్థిర పదం కాన్స్టెంట్ అంటారు. ఇప్పుడు మనం a + b చేయాలి. a + b అంటే కూడిక. ఓకే, కూడిక కాబట్టి డైరెక్ట్గా చేసేయచ్చు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒకే గుర్తున్నటువంటి పదాలు కూడుకోవాలి, వేరు గుర్తులుంటే తీసేయాలి, ఇంతే. సో ఈ రెండింటిలో మనకు గుర్తులు చూసినట్లయితే 5x² ప్లస్ x² ప్లస్. సో 5x² + x² రెండు ఒకే గుర్తు కాబట్టి కూడుకోవాలి. 5x²కి ఒక x² కలిపితే 6x² అవుతుంది. ఇక్కడ కూడా ఒకే గుర్తుంది, -4x -2x కాబట్టి వాటిని కూడా మనం కలుపుకోవాలి. 4xకి 2x కలుపుకుంటే 6x, గుర్తు అదే గుర్తు -6x. ఇక్కడ చూసినట్లయితే మనకు వేరు గుర్తులు ఉన్నాయి, వేరు గుర్తులు ఉన్నప్పుడు తీసేయాలి. 7లో నుంచి 2 తీసేస్తే మనకు 5 వస్తుంది. పెద్ద సంఖ్య 7 కాబట్టి దాని యొక్క గుర్తు మైనస్. ఇది a + b అనమాట. ఈ బీజగణితం ఆల్జీబ్రా మొత్తం కూడా మనకు మన ఛానల్లో ఉంది. ఎలా వీటి యొక్క డిఫరెంట్ కేసెస్ ఏంటి, వాటిని ఎలా యాడ్ చేయాలి, సజాతి పదాలు ఏంటి, విజాతి పదాలు ఏంటి అనేటువంటిది కాన్సెప్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఉపయోగించుకోగలరు. సో ఇక్కడ ఆప్షన్ ఏముంది? కరెక్ట్గా ఆప్షన్ చూసినట్లయితే 6x² -6x + 5 కాబట్టి ఆప్షన్ నెంబర్ 4. ఘాతాలు ఘాతాంకాలు
చాప్టర్ నుంచి కాన్సెప్ట్ వచ్చింది, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. సో ఇక్కడ ఒక సమీకరణం ఇవ్వడం జరిగింది. వీఆర్ గివెన్ ఎన్ ఈక్వేషన్ 2/3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 హోల్ పవర్ -5. ఈ ఈక్వేషన్లో చూసినట్లయితే మనకు ఫస్ట్ మనము ఇంతకుముందు సెషన్స్లో చెప్పుకున్నాం, ఈ ఈక్వేషన్లో చరరాశి వేరియబుల్ ఎక్కడుంది అనేది చూడాలి. మనం చరరాశి కానీ ఘాతాంకంలో ఉంటే భూములు సమానం చేయాలి, చరరాశి భూముల్లో ఉంటే ఘాతాంకాలు సమానం చేయాలి. గుర్తుండండి, ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాము. సో ఇప్పుడు చరరాశి అనేది ఎక్కడుంది అంటే ఘాతాంకంలో ఉంది, కాబట్టి మనం దాన్ని భూములు సమానం చేయాలి. భూమి ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈస్ ద బేస్ 2/3. ఇటువైపు ఆర్హెచ్ఎస్లో భూమి ఏముందిరా అంటే ఆర్హెచ్ఎస్లో 3/2 ఉంది. 3/2 రెండు సమానంగా లేవన్నమాట. మరి ఇప్పుడు సమానం చేసుకోవాలి. సమానం చేసుకునేదానికి ఒక విషయం మనం గుర్తించాలి. ఏ పవర్ -n ఏం రాయొచ్చండి, ఘాతాంక న్యాయాలు నేర్చుకోకుండా ఉన్నట్లయితే ఏ పవర్ -n నేను 1/a పవర్ n రాయొచ్చు అనమాట. సో ఏ పవర్ -n, అలాగే దీన్నే నేను a/b హోల్ పవర్ -n ఉన్నిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాను నేను, ఇది కూడా 1/a/b హోల్ పవర్ n అవుతుంది. సో 1/a/b హోల్ పవర్ n అంటే దీని యొక్క విలోమం ఏమవుతుంది అంటే b/a హోల్ పవర్ n అవుతుంది అన్నమాట. అంటే మనం గుర్తించాల్సింది, ఒక భిన్నము యొక్క ఘాతాంకంలో రుణ విలువ ఉన్నట్లయితే ఆ భిన్నము రుణ విలువను తీసేసి తలకిందులు చేయొచ్చు, గుణకార విలోమము రాసుకోవచ్చు అది. సో కాబట్టి ఆ డైరెక్ట్ అప్లికేషన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఇది అలాగే రాసుకుంటాం, 2/3 హోల్ పవర్ ఎక్స్. మరి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 3/2 టు ద పవర్ ఆఫ్ -5 ఉంది కాబట్టి దీన్ని నేను 2/3 హోల్ పవర్ ఎంత అవుతుందండి, 5 అవుతుంది అనమాట. అది a/b హోల్ పవర్ -n అని b/a హోల్ పవర్ n రాసినట్టుగా 3/2 హోల్ పవర్ -5ని 2/3 హోల్ పవర్ 5 రాసాం. ఇప్పుడు చూసినట్టయితే LHSలో భూమి 2/3, RHSలో భూమి 2/3. సో ఈ సమీకరణంలో భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు సమానం అయి తీరాలి. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 5. సో x ఈజ్ ఈక్వల్ టు 5 ఆప్షన్ నెంబర్ 2 కదండి. పిడేసినామంటే డమాల్. ఎందుకండి, వాళ్ళు అడిగింది x విలువ కాదు, 5x విలువ. సో ఇక్కడే అనమాట మనము చక్కగా సాధించేసినాము అని చెప్పేసి x ఈజ్ ఈక్వల్ టు 5 అనేసి మనకు కనిపిస్తూనే ఉంటుంది, తీసుకెళ్ళి పెట్టేస్తాం. మనల్ని అడిగింది ఏంట్రా అంటే 5x విలువ, కాబట్టి 5 × x, 5 × x ఎంత, 5 × 5, x విలువ 5 కాబట్టి 5 × 5, 5 5లు 25, ఆప్షన్ నెంబర్ 1 అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 111, ది మోడ్ ఆఫ్ ది డేటా. బాహుళకం అడిగారండి. మోడ్ ఏంటి బాహుళకం అంటే? బాహుళకం అంటే ఇచ్చినటువంటి రాసులలో ఎక్కువ సార్లు పునరావృతం అయ్యేటువంటి రాశి, ఇచ్చినటువంటి రాసుల్లో ఎక్కువ సార్లు పునరావృతం అయ్యేటువంటి రాశి అన్నమాట. దాన్ని మనము బాహుళకము అంటారు. ఇక్కడ చూసినట్లయితే ఎక్కువ సార్లు అంటే 3 అనేది మనకు 2 సార్లు రావడం జరిగింది, 5 అనేది మనకు 2 సార్లు రావడం జరిగింది, 4 అనేది కూడా 2 సార్లు రావడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అన్ని రాసులు కూడా 3 అనేది 2 సార్లు రావడం జరిగింది, 5 అనేది 2 సార్లు రావడం జరిగింది, 4 కూడా 2 సార్లు రావడం జరిగింది. సో అన్ని రాసులు కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి దశాంశంకి మనకు బాహుళకము లేదు అని చెప్పచ్చు అనమాట. దర్ ఈజ్ నో మోడ్ ఫర్ సచ్ ఏ డేటా. ఎప్పుడైతే రాసులన్నీ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతాయో, లేదా రిపీట్ కాకుండా ఒకేసారి ఒకేలాగా వచ్చినాయో, ఇప్పుడు కూడా అంతే, ఆల్ దేర్ అకరెన్స్ ఈజ్ ఓన్లీ 1 టైం. కాబట్టి ఇటువంటి దశాంశంలో కూడా మనకు బాహుళకము ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఒక సమాసం ఇవ్వడం జరిగింది, 2x² ఎన్ని పదాలు ఉన్నాయండి దీంట్లో? ఇవన్నీ కూడా లబ్ధ ప్రక్రియలో, గుణకార ప్రక్రియలో ఉన్నాయి. 2 × x² × y × z అనేది 2x²yz అవుతుంది. కాబట్టి ఇదంతా ఒకే పదం, ఓన్లీ 1 టర్మ్ అనమాట. వెన్ ఆల్ ద వేరియబుల్స్ ఆర్ నంబర్స్ ఆర్ ఇన్ అండర్ మల్టిప్లికేషన్, దే ఆల్ ఫార్మ్ టుగెదర్ ఏ సింగిల్ టర్మ్.
కాబట్టి ఇదంతా ఒకే టర్మ్ అవుతుంది కాబట్టి ఇందులోని పదాల సంఖ్య 1 మాత్రమే. సో విస్తరణ రూపం మీద మనకు ఒక ప్రశ్న రావడం జరిగింది ఇక్కడ. సో 24.125ని విస్తరణ రూపంలో రాయడం వచ్చింటే ఈ ప్రశ్నకి ఆన్సర్ మనం చెప్పేయచ్చు. 24.125 1, 4, 2, 5 దీని యొక్క విస్తరణ రూపం ఎలా రాయాలండి? మాకు 123 యొక్క విస్తరణ రూపం రాయమంటే ఏం రాసాము? 100 + 20 + 3 అని రాసాం. అలా కాకుండా ఇప్పుడు 24.125 1, 2, 5 దీని విస్తరణ రూపం ఎలా రాయాలి? 20 + 4 + 0.1 ఏం రాసామండి? సో స్థాన విలువలు తెలిసి ఉండాలి మనకు. ఇది 1 కాబట్టి 4 1 4, ఇది పదుల స్థానం కాబట్టి 2 పదులు 20 అని రాసినాం. బాగుంది. మరి ఇది 1 అనేది 10వ వంతు కాబట్టి 1/10 అవుతుంది. ఈ స్థానం వచ్చి 100వ వంతు కాబట్టి 2/100. అలాగే 5 అనేది 1000వ వంతు కాబట్టి 5/1000 5/1000. ఇది అన్నమాట విస్తరణ రూపం. ఇలా వస్తుందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రశ్నలను మనం కానీ పోల్చి చూసినట్లయితే 24ని 24 అని రాసేశారు, ప్లస్ 1/a అన్నారు, ప్లస్ 2/b అన్నారు, తర్వాత 5/c అన్నారు. ప్లేసెస్ చూడండి, 24 అయిపోయింది. 1/10 అంటే ఇక్కడ 1/a అంటే ఏ విలువ ఎంత అండి? 2 పోల్చినట్లయితే ఏ విలువ 10. మరి 2/100 అలాగే 2/b 2/100 2/b. సో లవాలు 2 కాబట్టి హారంలో చూసినట్లయితే b విలువ ఎంత అండి? 100. తర్వాత c విలువ ఎంత అవుతుంది? c విలువ 1000 అవుతుందన్నమాట. మనకు ప్రశ్న చదివినట్లయితే a, bల మొత్తము అన్నారు కాబట్టి మనం a, bలను కూడుకుంటే సరిపోతుంది. ఎంత అండి? 100 ఒక 10 110 110 అనమాట. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ కారణాంక విభజన నుంచి వచ్చింది బీజగణితంలో. a² - 1/16 దీన్ని కారణాంక విభజన చేయాలంటే మనకు కారణాంక విభజన గురించి కొంచెం అవగాహన ఉండాలి. దీంట్లో 2 పదాలే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మనకు 2 పదాలనే కారణాంక విభజన చేయమంటే ఏదైనా కామన్ వస్తుందా చూడాలి. మనకి రెండింటిలోనూ కామన్ ఏది లేదు కాబట్టి నెక్స్ట్ మనకు ఉండేది a² - b² కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే a² - b² ఫార్ములాని ఏం రాయొచ్చు మనము? దీన్ని a + b ఆఫ్ a - bగా కారణాంకాలుగా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, గుణకార ప్రక్రియలో ఉన్నాయి, కారణాంకాలు అవుతాయి. ఆ రకంగా చేయొచ్చు. a² - b². బాగుంది. ఇక్కడైతే a² మనకు కనిపిస్తుంది, మరి b² లేదే ఎలా? మరి స్క్వయర్ లేనప్పుడు మనమే దాన్ని స్క్వేర్ రూపంలోకి మార్చాలి. a² నేను a² రాస్తాను. ఇప్పుడు ఇది వర్గమైంది. మైనస్ ఈ 1/16ని కూడా నేను వర్గంగా రాయొచ్చా? 1ని అయితే వర్గంగా రాయొచ్చు. 1 ఖచ్చితమైన వర్గము. దేనికి వర్గము? 1కి వర్గము. మరి 16 దేనికి వర్గము? 4కి వర్గము. సో 4² = 16 కాబట్టి నేను 1/4² రాస్తాను. ఇప్పుడు చూడండి, నాకు a² - b² ఫామ్ వచ్చింది, ఈ రూపంలో వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? a + b రాయాలి, a - b రాయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి a ఎత్తుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి b ఎత్తుకోవాలి. ఇక్కడ a ఏమండి? a అంటే aనే అవుతుంది. మరి b 1/4. a + b రాయమంటే a + b వచ్చి 1/4 a + b వస్తుంది. మరి a - b అంటే a - 1/4. అది. సో ఈ రెండు మనకి ఎక్కడ కనిపిస్తుందో కరెక్ట్గా చూడాలన్నమాట. a + 1/4 a - 1/4 మొదట్లోనే ఉంది. ఆప్షన్ నెంబర్ 1 అవుతుందన్నమాట. కారణాంక విభజన అనేటువంటి వీడియో కూడా మనం చేయడం జరిగింది, అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఇంతటితో మన ఈరోజు టెట్ మ్యాథ్స్ కంటెంట్ క్వశ్చన్స్ అన్నీ పూర్తవుతాయి. సో మీకు ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కమెంట్స్లో పోస్ట్ చేయొచ్చు. అలాగే మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే మీ డౌట్స్ని, మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో తెలియజేస్తుండండి. మీకు ఏదైనా కాన్సెప్ట్ కావాలంటే ఎక్స్ప్లెనేషను, ఆ కాన్సెప్ట్ కూడా మీరు కమెంట్స్లో అడగచ్చు. వాటిని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బాయ్.